తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. నార్వేతో భారత్ కు గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్యం, ఓస్లోలో కీలక చర్చలు. ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల సేవలో గంగపుత్రుల ఖాతాల్లో 20,000 చొప్పున జమ. కొడుగు దుబారే ఏనుగుల శిబిరంలో విషాదం, ఏనుగు దాడిలో పర్యాటకురాలు మృతి. వనపర్తి జిల్లాలో రైతుల ఆందోళన, కొనుగోలు ఆలస్యంతో వరి ధాన్యానికి నిప్పంటించిన ఘటన. పవన్ కళ్యాణ్, అమిత్ షా భేటీపై రాజకీయ విశ్లేషణలు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు వైరల్. ఇంధన ధరల పెంపుపై చీపురుపల్లిలో వైసీపీ నిరసన, ప్రభుత్వంపై బొత్స సత్యనారాయణ ధ్వజం. రోడ్లపై నమాజ్ చేయొద్దని యూపీ సీఎం యోగి కఠిన హెచ్చరిక, చట్టం అందరికీ సమానమేనని స్పష్టీకరణ. లూలు మాల్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు, అపరిశుభ్రత, గడువు ముగిసిన ఆహార పదార్థాలు స్వాధీనం. ప్రవేశ పరీక్షకు హాజరైన మంత్రి సీతక్క, విద్యపై నిబద్ధతకు అరుదైన ఉదాహరణ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. బాదామి కేవ్ టెంపుల్స్ లో పర్యాటకురాలి ఏఎస్ఐ ఉద్యోగి వాగ్వాదం, సాంస్కృతిక నిబంధనలపై చర్చ. పొదుపు ఉద్యమానికి ఊతం, స్వర్ణగ్రామ వార్డు కార్యాలయాలకి 16,000 ఈ సైకిళ్లు, సీఎం చంద్రబాబు. ఓస్లో పర్యటనలో నార్వే ప్రధాని జోనస్ స్టోర్తో కీలక చర్చలు జరిపిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల మధ్య సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ ఒప్పందంతో ఇంధనం, సుస్థిర అభివృద్ధి, బ్లూ ఎకానమీ, గ్రీన్ షిప్పింగ్ రంగాల్లో సహకారం మరింత బలపడనుంది. అలాగే ఆవిష్కరణలు, పరిశోధన, విద్య, ఆరోగ్య సేవలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఇరు దేశాలు చర్చించాయి. ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ తో నార్వే చేరడాన్ని ప్రధాని స్వాగతించారు. భారత్ నార్వే సంబంధాలు కొత్త దశలోకి అడుగు పెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరోసారి అండగా నిలుస్తోంది. మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని గంగపుత్రుల కుటుంబాలకు 2వ ఏడాది కూడా ఆర్థిక సహాయం అందించనుంది. ప్రతి కుటుంబానికి 20,000 చొప్పున జమ చేయనుండగా మొత్తం 1,30,000 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. మరి కాసేపట్లో కావలిలో నిర్వహించనున్న నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయనున్నారు. మత్స్యకారుల జీవనోపాధికి తోడ్పడే ఈ నిర్ణయంపై గంగపుత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని కొడుగు జిల్లా దుబారే ఏనుగుల శిబిరం వద్ద హృదయ విదారక ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఝాన్సీ తన కుటుంబంతో కలిసి కావేరీ నది పరిసర ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావటీలు స్నానానికి తీసుకువచ్చిన 2 ఏనుగులు పరస్పరం పోట్లాడుతుండగా ఆ సమయంలో ఒక ఏనుగు ప్రమాదవశాత్తు ఝాన్సీపై పడిపోయింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా మధ్య మార్గంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో పర్యాటక ప్రాంతాల్లో విషాదం నెలకొంది. వనపర్తి జిల్లా రాజపేట గ్రామంలో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ వారు రోడ్డుపై వరి ధాన్యాన్ని పోసి నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది. గత 15 రోజులుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు ప్రారంభించకపోతే తీవ్ర ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తమ పంటను కొనుగోలు చేయకపోవడంతో ఆర్థికంగా నష్టపోయామని రైతులు వాపోయారు. ఈ ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన రాజకీయ సూచనలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరని, తాత్కాలిక ప్రయోజనాల ఆధారంగా సంబంధాలు మారుతుంటాయని అమిత్ షా పవన్ కు సూచించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే పార్టీల మధ్య శత్రుత్వాలను వ్యక్తిగత స్థాయికి తీసుకువెళ్లకూడదని ఆయన అభిప్రాయపడ్డారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ చీపురుపల్లి జంక్షన్లో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంధన ధరల పెరుగుదలతో రైతులు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై అదనపు భారాలు మోపడం ఆపి వెంటనే ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి రెవెన్యూ కార్యాలయానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లో రోడ్లపై నమాజ్ చేసే వారికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరిక జారీ చేశారు. ఇకపై రోడ్లపై నమాజ్ చేస్తే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. రోడ్లను బ్లాక్ చేసి ప్రార్థనలు చేయడం సరికాదని, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని ఆయన అన్నారు. రోడ్లు రవాణా కోసం మాత్రమేనని, ట్రాఫిక్ ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని తెలిపారు.
పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నప్పుడు రోడ్లపై నమాజ్ సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే తమ షిఫ్ట్లకు అనుగుణంగా ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అంటే చట్టమేనని, అవి అందరికీ సమానంగా వర్తిస్తాయని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. లూలు మాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కిచెన్ లో అపరిశుభ్రత ఉన్నట్లు గుర్తించారు. అలాగే పాడైపోయిన కూరగాయలు, గడువు పూర్తయిన ఆహార పదార్థాలపై లేబుళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శనగపిండి, గోధుమ పిండి, పప్పుల్లో పురుగులు ఉన్నట్లు బయటపడింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సుమారు 150 కిలోల ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన అంశాలపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఆదర్శప్రాయమైన ఘటనగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క మౌలాలిలో నిర్వహించిన తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్టుకు హాజరయ్యారు. ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ విద్యపై తన ఆసక్తి, నిరంతర అభ్యాసానికి ఆమె చూపుతున్న నిబద్ధత ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే ఎల్ఎల్బి, కార్పొరేట్ లాలో ఎల్ఎల్ఎం, పొలిటికల్ సైన్స్ లో PhD పూర్తి చేసిన ఆమె ఇప్పుడు భారత రాజ్యాంగంపై ప్రత్యేక ఆసక్తితో మరో LLM చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పదవి ఉన్న విద్యకు అడ్డు కావని ఆమె ఈ చర్యతో సందేశం ఇచ్చారు. ఈ ఘటన విద్యార్థులు, ప్రజల్లో ప్రేరణగా నిలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియకు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ MCR HRDలో ఉమ్మడి మహబూబానగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణతో పాటు ఇతర ప్రాజెక్టుల పనులను కూడా వేగవంతం చేయాలని పేర్కొన్నారు. భూసేకరణ నిధుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకుంటామని, పెండింగ్ బిల్లులు త్వరగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుల పురోగతిని జిల్లా మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. కర్ణాటకలోని బాదామి కేవ్ టెంపుల్స్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మే 18న చోటు చేసుకున్న ఈ ఘటనలో యునెస్కో వారసత్వ ప్రదేశమైన బాదామి గుహల వద్ద ఓ పర్యాటకురాలు స్లిప్పర్లు ధరించిన ఏఎస్ఐ ఉద్యోగితో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. 6వ శతాబ్దానికి చెందిన హిందూ, జైన, బౌద్ధ శిల్పాలతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలో ఫుట్వేర్ ను నిషేధించకపోవడం శోచనీయమని సందర్శకులు వాపోయారు. సంరక్షణ, భద్రత, సాంస్కృతిక నిబంధనలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంధన పొదుపు లక్ష్యంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈవీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఈ సైకిళ్లు అందించాలని సూచించారు. మొత్తం 16,000 ఎలక్ట్రిక్ సైకిళ్లను సిబ్బందికి అందించే ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. ఈవీ వాహనాల కొనుగోలుకు రుణ సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక SPV ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే ఛార్జింగ్ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.